హాయ్ అండి, అందరికీ నమస్కారం. యూట్యూబ్ వీక్షకులకి నేను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఒక బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. పొడవు వచ్చేసి 15.5, వెడల్పు వచ్చేసి 8.5, నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు అండ్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. షోల్డర్ దగ్గర ఒక గీత తీసుకోవాలండి 5.5 ఇంచెస్కి. అక్కడి నుంచి మళ్ళీ చూసుకోవాలి, 5.5 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ చంక దింపుడు కూడా 5.5 పెట్టుకోవాలి. ఇది కూడా 5.5కి స్ట్రైట్గా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, బాడీ మెజర్మెంట్స్. ఆది బ్లౌజ్ అనేది లేదు, దీనికి బాడీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అది వచ్చేసి ఏంటంటే చంక అనేది వీళ్ళకి తక్కువగా ఉంటుంది, చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ పార్ట్ అనేది వెడల్పుగా ఉంటుంది, చంక ఏమో కొంచెం చిన్నగా ఉంటాయి చేతులు అనేది. అందువల్ల 8.5 ఇంచెస్ చంక దింపుడు వచ్చేసి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని గీత గీసుకోవాలి. క్రాస్గా గీత గీసుకోవాలి. చంక వెడల్పు వచ్చేసి 8.5. గీత గీసేటప్పుడు కొంచెం క్రాస్ వచ్చిందండి, 8.5కి మార్క్ చేసుకోవాలి. గీత గీసేటప్పుడు కొంచెం క్రాస్ వచ్చింది, కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేస్తాను. కటింగ్ అనేది నీట్గా వస్తుంది అండి. ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు వచ్చేసి 36 అండి. నడుము వచ్చి 8.5 అండి. కనిపించట్లేదు అనుకుంటా కదా, కొంచెం నడుము వచ్చేసి 8.5 పెట్టాను. నడుము లూజ్ వచ్చేసి వన్ ఇంచ్ డాట్స్కి, నడుము డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా గీత తీసుకొని కింద వరకు గీత తీసుకోవాలి చంక దగ్గర. నెక్స్ట్ వచ్చేసి నెక్ వెడల్పు తీసుకోవాలి. నడుము దగ్గర నుంచి పావుతోటి 3 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నా. 3 ఇంచులు మార్క్ చేసుకున్నా షోల్డర్ వచ్చేసి. మిగతాది నెక్ తీసుకున్నా. నెక్ విడత వచ్చేసి పావుతోటి 3 ఇంచులు తీసుకున్నా. ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి దానికి స్ట్రైట్గా స్కేల్ తీసుకొని గీత వేసాను. ఫస్ట్ రౌండ్ నెక్ అని అలా డ్రా చేశానండి, తర్వాత కొంచెం కాస్త స్క్వేర్ నెక్లా కాస్త బాగుంటుంది. డైలీ వేర్కైనా కొంచెం నీట్గా ఉంటుంది అని ఈ నెక్ ఇచ్చుకున్నాను, కొంచెం క్రాస్ ఇచ్చుకున్నాను అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేద్దాం. డ్రా చేసినప్పుడు కొంచెం వంకరగా ఉన్నా కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. కటింగ్ అనేది నీట్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ షేప్ అనేది మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు
స్టిచ్ చేయడమే కాదండి, స్టిచ్చింగ్ అనే కాదు, కటింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది. చూడటానికి కూడా బ్లౌజ్ కంఫర్ట్గా అందంగా ఉంటుంది. చంకదింపు దగ్గర నేను ఎక్కువగా మార్క్ చేస్తాను, కొంచెం క్రాస్గా వచ్చింది. కానీ కటింగ్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో, చూడండి ఎంత బాగా వచ్చిందో క్రాస్ అనేది. మనం మార్క్ చేసుకున్నా మనం కట్ చేసే విధానం బట్టి నీట్నెస్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా పీస్ కింద క్రాస్ ఉందండి, దానివల్ల ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. నాకు ఎత్తు పళ్ళం వచ్చినాయి క్లాత్ వచ్చేసి, అందువల్ల క్లాత్ పీస్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి. ఇదండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చుకున్నాను అనమాట. అయితే ఎక్కువ లెంత్ అవసరం లేదన్నారు, అందువల్ల అలా ఎలా ఉందో చెప్పండి.